చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మల ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా అయితారా మోక. ఇక గిట్లా గవర్నమెంట్ సర్కార్ అధికారులేమో గిట్లుంటారు. చెప్తే ఒక ముచ్చట, చెప్పకపోతే ఒక ముచ్చట, చేసేదేమో గిట్లా, అడిగితేనేమో గట్లుంటుంది చూడురి. ఇక ఒక స్కూల్ లాగా సర్కారు బల్లే అడ్మిషన్లు సురువైనాయి కానుల్లా. ఇక అందులో అడ్మిషన్ కానీ పోయినట్టు పొలగాడు పోతే 1500 రూపాయలు వసూలు చేస్తున్నదట ఆమె. మరి ఏమిటికి ఇవ్వాలి మేడం, సర్కారు బడేనా, మేము 1500 ఎందుకు ఇస్తాం, మీకు జీతాలు వస్తూనే ఉండే కదా అన్నట. చల్ అట్టాడదానికి అవతలికి పోనదట ఆమె. ఇక మరి ఆ పొరగాడు ఊకుంటాడా, పోయి అలా నాయనకి చెప్పినట, నాయన ఇట్లా 1500 రూపాయలు అడిగింది మా మేడము, మరి 1500 రూపాయలు ఇవ్వాలంటే సర్కారు బల్లే 1500 ఎందుకు ఇవ్వాలి, చలో అట్లాంటి దానికి నేను మాట్లాడతాపా అని చెప్పి పై అధికారులకు ఆయన ఫిర్యాదు చేసినట. ఫిర్యాదు చేస్తే ఇంకేముంటుంది, ఉన్న కొలు కూడా వీకి అవతలేసిరట. అగో నీ 1500 రూపాయలు చేయబట్టి నా పెళ్ళం నౌకరు కూడా విక్తావా అని ఇక పంతులమ్మ భర్త ఏం చేసిండు, ఫిర్యాదు ఇచ్చిన ఆయన మీదకి పోయి ఫైటింగ్ చేసిండట. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద ఫైల్ మాన్ అనుకున్నాడో ఏమో, చేసింది సకమైన పని అని ఇంకా ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ మీదకి పోయిండట. పోతే నన్నే కొడతావు, నేనేమో ఏంది మా కథ ఏంది, మేమేంది, మేము పన్నులు కడితే మీరు జీతాలు తీసుకుంటారు సర్కారు వాళ్ళు, మళ్ళీ మీదకి వెళ్ళి నా మీద చేసిందే తప్పు నా మీదకి ఫైటింగ్కి వస్తావా అని ఆయన నిరసనకు దిగిండు. మరి ఏం చేస్తాడు చెప్పురుల్లా. 1500 ఏ లెక్కలు అడుగుతారు, సర్కారు మీకు అన్ని సప్లై చేస్తూనే ఉండే, జనాలు జీతాలు ఇస్తూనే ఉండే, మళ్ళీ 1500 వసూలు చేసుకొని ఏమి తిందామని చికెనా మటనా, నీ కక్కుర్తి పాడైపోను. ఉన్న కాడికి నౌకరు పోయిందట. దాని మీదకి వెళ్ళి వాళ్ళ భర్త ఎగురుతున్నాడట. ఇక చూడుది ఇసోటి జవడాలు మోపైన అవుతారం గొరిగే. వామ్మో ఇలా దందలు బొందల ఓను గదనుల్లా రాను నెరి గిట్ల తయారైతున్నారేంది, ఇలా సక్కదనం పాడైపోను. ఇక సర్కారు బల్లే పనిచేస్తున్నావో పంతులమ్మ ఏం చేసిందో ఎరికే నావుల్లా. ఇక మరి ఈ స్కూలు షురు అయ్యే, ఇక ఇప్పుడు అందరు కొత్త పిల్లలు జాయిన్ అవుతారు కదా. ఇదేమన్నా ప్రైవేట్ స్కూల్ లెక్క అడ్మిషన్ల కోసం అని చెప్పి 1500 రూపాయలు వసూలు చేస్తున్నదటనుల్లా. ఇక మరి సర్కారు బడేనా ఎట్లా పైసలు ఇస్తారు చెప్పుర్రి. ఈ ముచ్చట తెలిసిన పిల్లగాన్లు పైసలు ఇచ్చేటందుకు ఇక నిరాకరించిండ్రట. రామ్ ప్రసాద్, చరణ్ సింగ్ అనే 2 పిల్లగాన్లు పైసలు ఇయ్యమని చెప్పి మాట్లాడుకొచ్చిండ్రట. అటెనక షిక్కి ఇంటికి పోయినాకట, నానా గిట్లా మా మేడం బల్లే పైసలు అడుగుతున్నదని చెప్పుడుతోటి ఇక తండ్రి అధికారుల కాడికి పోయి ఫిర్యాదు చేసిండట. గిట్లనే ఉంటుందా అమ్మ అని చెప్పి ఆమె నౌకర్లకెంచి తీసేసిండ్రట. ఇక మరి నా భార్య ఉద్యోగం పోయిందని చెప్పి కోపంతో ఊగిపోయిన పంతులమ్మ మొగడట. మరి ఇక ఆయన కావలసిన వాళ్ళతోటి పోయి ఇక సుందర్ మీన ఇక ఈ టీచర్ భర్త దాడి చేసిండు అనుకో రాదుర్రి. ఇక గిట్లనే చేస్తారా, చేసిందే తప్పాయే, మళ్ళీ మేము చెప్పినందుకు మా మీద దాడులు చేస్తారా అని చెప్పి ఇక నిరసన చేసుకుంటా బాధితుడు సుందర్ బొమ్మన్ దేవ్ పల్లి కాడ ఇక పెద్ద రోడ్డు మీద నిరసనకు దిగిండు చూడుండ్రి. అది చూసినారుల్లా. మరి గిసొంటి పనులు చేస్తే నౌకర్లు పోకపోతే ఏమైతుంది, సర్కారు బడేనాయే, గండ్లకు వచ్చేది అందరు కూడా బక్క పేదోళ్ళనాయే. ఇక మరి చదువుకునే తందుకు పైసలు లేక ప్రైవేటు ఈ స్కూళ్ళకు పోలేక సర్కారు బళ్ళు వచ్చి చదువుకుంటామంటే ఇక్కడ దందాలకు తెరలేపినాక ఏం చేస్తారు చెప్పుండ్రి. వీళ్ళ సక్కదనం పాడైపోని మన పంతులమ్మ అంటారా ఇంకేమంటారు. సర్కారు కంచెలు వచ్చే లచ్చల జీతాలు జాలతలేవా మేడం, గిట్ల దందలేపినవు. అయ్యా పుణ్యాత్ముడు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఏపీకి దొరికిండో, జగనాలు పుణ్యమాని ఉన్న కంపెనీలు ఎగిరిపోయినాయి కదా. ఇక కంపెనీలు ఎగిరిపోయినాక పెట్టుబడి పెట్టేటోళ్ళు పోయినాక ఇక ఉద్యోగాలు ఉపాధులు ఏ నుంచి వస్తాయి. అగో గదే ఉండేదా నిన్నమన్నటి దాకా ఏపీలో బాధ. ఇక ఇప్పుడు చిన్నగా ఒక్కొక్క సంస్థను ఇక ఒక్కొక్క పెట్టుబడి పెట్టేటోళ్ళని చిన్నగా ఇక తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు వచ్చినాక ఇక ఆశలు ఉడుతున్నాయి అనుకో రాదురి. చిన్న కంపెనీలు ఇటు మొక్కన తవ్వబడుతున్నాయి. ఇక ఆ దెబ్బతోటి నిరుద్యోగులు కూడా మురుస్తున్నారు అనుకో రాదురి. ఎందుకంటే కంపెనీలు వస్తున్నాయి కదా ఉపాధి వచ్చేది, ఉపాధి ఉంటేనే కదా ఇంటిల్లి పాది గడిచేది. గదన్నట్టు ఉపాయం గిట్లుండాలి కానీ ఉన్న కంపెనీలు ఎగిరిపోతట్టు ఉండొద్దు. జగన్నాథ్ గారితో పెట్టుకుంటే ఏపీ మొత్తం వాళ్ళ కాంపౌండ్ అయి కూర్చుంటుంది తప్ప బయట వచ్చి కంపెనీ పెట్టేది లేదు, ఉన్నోళ్ళకి నౌకరు దొరికేది లేదు. కానీ ఇప్పుడు ఊపిరి పిలుచుకున్నారు నిరుద్యోగులు. ఇక చిన్న కంపెనీలు వస్తున్నాయి, నౌకర్లు కూడా వస్తాయి. బేఫికర్ ఉండు అన్నలారా, నౌకర్లకు ఏం డోకలేదు, ఉపాధి మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక వస్తున్నాయి అట కంపెనీలు, తయారుగుండురి. మన జగనాలు 5 ఏళ్ల సక్కదనాల పాలన చూసి మంచి పరిశ్రమలు అన్నీ ఎనిక్కెళ్ళిపోయినాయి, మేము ఇక్కడ ఉండలేము అయ్యో అని చెప్పి. కానీ ఇప్పుడు సర్కారు మారింది కదనుల్లా. సర్కారు మారుడుతోటి ఏపీలో మూతబడ్డ పరిశ్రమలు ఒక్కొక్కటి మళ్ళా సురు అయితందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరల జల్దిన్నే ఇండియన్ డిజైనర్స్ గార్మెంట్స్ ఓపెన్ కాబోతున్నదుల్లా. ఇక అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హామీతోటి అక్కడ యాజమాన్యం పరిశ్రమను ప్రారంభించాలనుకుంటున్నదట. ఏ విధమైన రాజకీయ ఒత్తిడి ఉండదు, పోయిన పంకపార్టీ లెక్క కాదు మన పరిపాలన
పాలన అని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలు అని చెప్పి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కోరికతోటి ప్రారంభించేందుకు యాజమాన్యము మొత్తానికైతే ఇక ఒప్పుకున్నదట నుల్లా. ఇంకో దిక్కు నిరుద్యోగులందరూ కూడా జాబ్ మేళలా పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చిండు. ఇక మొత్తానికి పోయిన అరాచక పాలనల గాలిపంక పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి డబ్బులు డిమాండ్ చేసుడుతోటి పరిశ్రమ మూతబడ్డది. ఇక మరి గాళ్ళకి ఎక్కడిది జాలకపాయే, ఇక మరి సర్కార్ నుంచి వచ్చేటి జాలకపాయే, జనాలకి ఇచ్చే నిధులు జాలకపాయే, కబ్జాలు చేసిన భూములు జాలకపాయే, ఆఖరికత్తే పరిశ్రమలను కూడా ఇడిసబెట్టకుండా వాళ్ళకు ఒత్తిడి చేసినాక ఎట్లుంటారు చెప్పుండ్రి. గట్లనే అన్ని మూతబడ్డాయి. ఇక ఇప్పుడు సర్కారు మారి కూటమచ్చుడితోటి మళ్ళా సురు అవుతున్నాయుల్లా. అది చూసిండ్రు కదా, వామ్మో వామ్మో ఎట్లా ఎత్తుండే. చిన్న బతుకు తెరువు కోసము రోడ్ మీద పెట్టుకునే దుఃఖంల కాంచెల్లి పెద్ద పెద్ద పరిశ్రమల దాకా ఎవ్వరు నిడిసబెట్టకుండా పైసలు వసూలు చేసుకోవాలా, కడుపులు నింపుకోవాలా. గిది గాలిపంక పాటోల నైజము. ఇక ఇట్లయితే నడవదీడు ఉండే కంటే వెళ్ళిపోయింది నయం అని చెప్పి మంచి మంచి పరిశ్రమలన్నీ కూడా మూతబడ్డాయి అక్కడ. ఇక నిరుద్యోగులకైతే ఇంకా గతి లేకుండా అయిపోయే. అంత ఎత్త ఇంత ఎత్త అన్న జగనాలు మొత్తం మింగి కూర్చొని ఏం తెలియకుండా మంచిగా ఏలిండి అనుకో రాదుర్రి. ఇక ఇప్పుడు గట్ల కాదు, సురుకులు గట్టిగానే తలుగుతున్నాయి. నిరుద్యోగులకైతే సంబరం అవుతుందిలా. మొత్తం మీద ఇవాళ బోనాల పండుగ సురువు అయింది కదా తెలంగాణలో. ఇక ఈ కాంచెలు మొదలు పెట్టుకుంటే ఈ నెల అయిపోయి అవతల నెల దాకా ఉంటాయి అనుకో రాదురి. అమ్మలక్కల శివసత్తుల సిగాలు, బోనం కుండలు, ఆటలు, యాపరిల్లలు, నాయన ఒక్కట పోతురాజుల వేషాలు, డిల్లెంబల్లెం మోతలు. ఓహో, గోల్కొండ కాంచెలు మొదలు పెడితే ఉజ్జయిని, ఇక ఊరూర బోనాలు, మామూలు బోనాలు. అబ్బబ్బబ్బబ్బ సందడే సందడి, బోనాలే బోనాలు. మరి ఈ తేప కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఎట్ట చేయబోతున్నదో ఏం కథ చూడాలి. కానీ మొత్తం మీద అయితే బోనాల హల్చల్ సురువైంది. ఇక పోయేద్దాం రారు బోనాల కాడికి. ఒక్కొక్క పాట వేసుకుంటా, ఏటపోతలు పట్టుకుంటా, అడుగులు వేసుకుంటా, పోతరాజులు నడువ సీట్లు కొట్టుకుంటా రారిపోదాం. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మామూలుగా ఉండదు. పట్నం మొత్తం దద్దరిల్తుందనే చెప్పాలా. అమ్మ బయలెల్లినాదే దేవత అనుకుంటా అమ్మవారికి భక్తులు చీరలు సారెలు నైవేద్యాలతోటి బోనాలు ఇచ్చుకుంటా చేరుతారు. ఇక ప్రతి ఏడు లెక్కనే ఈ ఏడు కూడా హైదరాబాద్లో బోనాల జాతరకు జోరుగా సిద్ధమైంది అనుకో రాదుర్రి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలత బోనం సమర్పించిర్రు అనుకో రాదుర్రి. ఇక మొత్తానికైతే గోల్కొండ కిల్లా ఏదికగా జాతర షురు అయింది. ఇప్పటికే బోనాల పండుగ కోసము అధికారులు అయితే జోరుగా ఏర్పాట్లు చేసిండ్రు. ఒక మాటనా రెండు మాటల చెప్పేందుకు ఓ తీరు ఉండదు పట్నంలో బోనాల పండుగ. పోతరాజులతోటి గావు కేకలతోటి మామూలు గుండదుల్లో. ఇక జమిడిక మూతలు, జజ్జనక డప్పులతోటి పండుగ జోరుగా అవుతుందనే చెప్పాలా. గోల్కొండ నుంచెల్లే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలవుతుంది. ఇక గోల్కొండ అయినాకటే సికింద్రాబాదు, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి బోనాలు చేస్తారన్నట్టు. ఆషాఢ మాసము ఆఖరి నాడు తిరిగి గోల్కొండ కోటల ఆఖరి బోనంతో ఇక ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఇక గిదేనులా తేలిమాంత్రం వచ్చినాడట, పామాంత్రం ఏమైతే గిట్లనే అవుతుంది. కాలుకు దెబ్బ తాకింది సార్ అని ఒక ఆమె పోయిందట. మరి ఆ కాళ్ళల్లో దమాకుంది అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఆ కాలుకు దెబ్బ తాకిందని పోతే కాలుకు రాయాలిగా స్కానింగ్, తలకాయకు బ్రెయిన్ కని రాసిండట. ఇక ఆమె కాగితం పట్టుకొని పోయి వాళ్ళు చదువుకుంటారు పాపం. ఇక స్కానింగ్ కాడికి పోయినాక ఏదో మన దమాకి ఇటు పెట్టు, తలకాయ ఇటు పెట్టు, నీకు స్కాన్ చేయాలంటారు. అయ్యో కాలుకు దెబ్బ తగిలితే తలకాయకి ఏమైంది సార్ మేడం అంటే, మరి తలకాయకనే రాసి ఉంది కదా అని చెప్పి అని ఆమె అన్నదట. అంటే ఇటువంటి డాక్టర్లు మోపారు. అంటే ఏదైతేంది స్కాన్ మొదగాలు వెనక సీరు మందులు గంతే. ఒక దెబ్బ కాడు ఉంటే వైద్యమో కాడ చేసారంటే గిదే అన్నట్టు. ఇక జనాల దిమాక్ అంతా కాళ్ళలో ఉందని డాక్టర్లు పెద్దగా అనుకుంటున్నట్టు ఇది లెక్క. మరి వీళ్ళ దిమాక్ మోకాళ్ళల్లో ఉందనాలా మోసేళ్ళల్లో ఉందనాలా తెలుస్తలేదు. ఏమని పోతే ఏమని రాస్తురా మీరు డాక్టర్లా లేకపోతే యాక్టర్లా? మీ చక్కదనం పాడైపోను. ఈ ముచ్చట తెలిసి జనమంతా నవ్వుకుంటారు అనుకో రాదురి. ఇప్పుడు ఆమె టెస్ట్లో ల్యాబ్ టెక్నీషియన్ చెప్పకపోతే ఏందన్నట్టు. ఇప్పుడు ఆమె తలకాయకే చేయించుకొని ఆ పైసలే కట్టిపోవాలి కదా. అగో గిట్ల మోపయ్యారు దవాఖానలలో. సంపాదించుడు నేర్చిరు తప్ప రోగాలు తగ్గించడేమో కానీ గిట్ల తలకాయ లేని చేతలు అయితే చేస్తున్నారు. ఎట్ట డాక్టర్ అయినావో ఏమో పో నువ్వు. వామ్మో చదివిన చదువులు యాడిపోతున్నాయో ఏమో తెలుస్తలేదు కదా. దేవుడనక దేవుడు అంటారు డాక్టర్లను. గస్వంటిది ఎట్లా రాస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము, దేనికి మందు రాస్తున్నాము అన్నది కూడా తెలియకుంటున్నది కదా నుల్లా. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలు మండలం కాశీపురం ఊరికి చెందిన అప్పిని లక్ష్మి. ఆమె కాలు మంచిగా లేక కొన్ని రోజుల కాంచెల్లి మస్తుగా బాధపడుతున్నదట. ఇక ఇట్లయితే కాదని చెప్పి ఒక రోజు టెక్కలి దవాఖాన్లా ఇక పోయి డాక్టర్కి చూపించిందట. ఇక డాక్టర్ స్కానింగ్ చేయాలని చెప్పి సిఫార్సు లేకని రాసి ఇచ్చిండట నుల్లా. అయితే అక్కడ దాకా మంచిగానే ఉన్నది కథ. ఇక సీన్ ఓపెన్ చేస్తే ఇక సిఫార్సు లేకలా బ్రెయిన్ అని చెప్పి లెటర్ ఇచ్చుకుంటే స్కానింగ్ చేయించుకోమని రాపించుకొని రమ్మని చెప్పిండటగా డాక్టరు. స్కానింగ్ సిబ్బంది ఏం సమస్య ఉన్నదమ్మా నీకు అని అడిగిండ్రట. అయ్యో సారు నా కాలు మంచిగా లేదు, కొన్ని వద్దుల కాంచెలు బాగా బాధపడుతున్నా. ఇక డాక్టర్ కాడికి పోతేనేమో గిట్లా స్కానింగ్ తీసుకొచ్చుకోమని చెప్పిండు అని మాట్లాడుకొచ్చిందట గామె. ఆగో గదేంది సిటీ స్కాన్లా బ్రెయిన్ అని రాసిండ్రని చెప్పేసరికి ఒక్కసారిగా బాధితురాలు ఇక అట్లనే ఆవక్క అయిపోయింది అనుకోరాదుర్రి. నా ప్రాబ్లం ఇంకోటి రాశాను. అక్కడికి వెళ్తే
టెక్కలి దవాఖాన సిబ్బంది మీద ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు బయటకు ఉన్నాయట. అయితే ఇక ఈ ముచ్చటతోటి ఇంకింత కలకలం రేపిందుల్లా దవాఖానలో ఉన్న డాక్టర్ల పనితీరు మీద వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యం మీద ఇక మస్తుగా గరం అవుతున్నారు. ఇక సర్కారు స్పందించకపోతే జనాల ప్రాణాలు మొత్తం గాలే కలిసిపోయేటట్టే ఉన్నది పరిస్థితి అని ఇక రోగులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడుండ్రి. అది చూసిన రానుల్లా వామ్మో ఇక వెనకట అంటుంటారు కదా పెద్దోళ్ళు, నీ దిమాగ్ పని చేస్తలేదా మోకాలలో పెట్టుకున్నావా అని. డాక్టర్ గట్లనే అనుకున్నాడు కావచ్చు, నువ్వు వద్దుగానే మోకాలలో ఉందని. మరి లేకపోతే ఏంది సారు గిట్లా చేస్తారు, మీరు ఎంతమందికి ఇట్లా అడ్డమైంది రాసి ఇచ్చిండ్రో, ఇంకా మిమ్మల్ని ఉత్తగానే ఇడిసబెడితే ప్రాణాలు కూడా తీస్తారు కదా, పాడైపోను. అయ్యో ఏమాయ సారు, వాళ్ళు పాపం దూరదేశం నుంచి వచ్చిర్రు, మళ్ళీ ఇక్కడ గంజాయి దొరకాలంటే ఏడ కష్టపడతారు చెప్పురి. అందుకే తెచ్చుకుని ఇత్తరాలకి వెళ్ళి 4 మొక్కలు నాటుకున్నారు. మరి పైసలు పెట్టి కొనుక్కోవాలంటే ఊకనే అవుతుందా? లేకపోతే వాళ్ళు ఏమన్నా మిగతా గంజాయి రైతుల లెక్క సప్లై చేస్తురా? తెచ్చుకున్న 4 మొక్కలను కూడా పట్టుకుంటే వాళ్ళు ఏం కావాలి సారు? నరి పోలీసు వాళ్ళు అయితే ఓర్చుకుంటలేరమ్మా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరెవరు ఆ చెట్లు పెట్టిన వ్యవసాయదారులు కదా, నవీన్ సంతోష్ అట. ఇక అక్కడ పొరుగు రాష్ట్రం నుంచి బతుకుదెరువుకి వచ్చినారు. ఇక వచ్చిన వాళ్ళు మరి గంజాయి లేని పాపం గజగజ వణుకుడు పెడుతున్నట్టుంది. పిల్లగాళ్ళకి నిద్ర పడతలేదట, గంజాయి మొక్కలు నాటిరట. అవురవారి ఇలా 4 నాటిరు, రేపు 8 పెడతారు. ఆటెనక చీరు తోట చేస్తారు. క్వారి పనికి వచ్చిన వాళ్ళు పని చేసుకోవాలి, గంజాయి నాటుతారా బడివే. ఇక పోలీసు వాళ్ళకి ఎట్టయికైందో పట్టుకొని చెట్లను నరికి అవతల వారేచ్చిరట. ఇక ముఖమంతా ఎట్టయింది, గింత అయింది పాపం మా చెట్లని వాయగా అని. మీ చెట్టు మీరు చేయకట్లా పోను, సకదనం బాగానే ఉంది. వీళ్ళని చూసి ఇంకో 4 తయారవుతారు. ఏం మంచి వ్యవసాయం అనుకుంటున్నారా అయ్యా? మీ గంజాయి గంగల పోను గిట్లా ఉన్నారు చూడు ఇయ్యాల రేపట్ల. ఆగో చూసినారు లైలా సక్కదనం పాడైపోను. ఏ పంట వేసుకున్న గిన్నిగానం పైసలు రావు, గి వేసుకుంటే బాగా పైసలు వస్తాయి రే, 3-4 మొక్కలైనా సరే కానీ మంచిగానే పైసలు వస్తాయని అనుకున్నారు కావచ్చు. ఇక మరి పానాలు పాడి వేసుకున్నాడు తప్ప దీంతో ఏమైనా పాయదు ఉన్నదా అనుల్లా? గీ నారాయణ కేడు దిక్కు ఏమైందో ఎరికే నావుల్లా, ఒక ఊర్లో గంజాయి మొక్కల్ని పెంచుతున్నారట. ఇక ఇంకేమున్నది, గంజాయి చెట్లు పెంచుతున్నారన్న సమాచారం అచ్చుడితోటి పోలీసు వాళ్ళు బర్రెకి దిగిండ్రు. కంకర క్రషర్ కాడ పని చేసుకుంటా గంజాయి దాగి తందుకు తెచ్చుకున్నారట నువ్వుల ఇత్తనాలను. ఇక ఇత్తనాలు అయిపోతే ఎట్లా, మనమే షెట్లు వేసుకుంటే అయిపోతుంది కదా, ఒకవేళ కాడ గొనుడు ఉండదు, ఇంకో కాడ తెచ్చుకునుడు ఉండదు అని అనుకున్నారు కావచ్చు. ఇక మరి వీళ్ళు మంచిగానే వేసుకున్నారట నువ్వులా. మళ్ళీ మన దేశ పోలు కూడా కాదు, యూపీకి చెందిన వాళ్ళట. నవీన్ అన్నటైనా సంతోష్ అన్నటైనా గిట్లా ఆలోచన చేసి గంజాయి షెట్లు వేసిండ్రు. ఇక గంజాయి వాసన వచ్చుడుతోటి ఊరోళ్ళు మంచిగానే సమాచారం ఇచ్చిండ్రు పోలీసు వాళ్ళకు. ఇక క్రషర్ కాడున్న 16 మొక్కల దాకా ఇక పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం 7 కాడ తీసి పడేసిపోయినరు అనుకో రాదుర్రి. ఇక కావాలంటే చూడుండ్రి, బాగా బాధ అవుతున్నది కావచ్చు పాప, మళ్ళీ పంట మొత్తం నాశనం చేసినందుకు. ఆగో చూసినారులా 16 చెట్లట. ఇవాళ 16 చెట్లు వేసిన వాళ్ళు రేపు 16 ఎకరాలు ఎత్తారు. మరి లేకపోతే ఏంది చెప్పుర్రి? అది దాగద్దురా అయ్యా అని చెప్పుకుంటూ వస్తే ఇంకా చెట్లు ఎత్తాం, పెంచుతాం, కాపాడుతామంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. అదేదో మంచి చెట్లను పెంచు, ఇంత ప్రకృతన్న బాగుపడుతుంది. గిసొంటి వేసుకుంటే మొత్తం ఆగమాగం పనులు చేయబడుతుంది. ఇలా చక్కదనం పాడైపోను. నిజంగా ప్రపంచంలో ఇటువంటి రోజు రావాలి. ఎందుకనంటే దేశంలో కాదు, పట్టణమే కాదు, ఏ రోజైతే మనిషి పల్లెను వదిలిపెట్టి బతుకుదెరువు కానీ మూట కట్టుకొని పట్టణానికి దేశ విదేశాలకు వలస పోయాడు, కానీ అదే నా పల్లె కావాలనుకుంటా మళ్ళీ వాపస్ పల్లెకి రావాలని కోరుకోవాలి. గీళ్ళని చూస్తే గట్లనే అనిపిస్తున్నది. ఎందుకంటే పల్లెల్లో పచ్చని ప్రకృతి ఉన్నది, పల్లెల్లో పచ్చటి ప్రేమలు ఉన్నాయి, పల్లెల్లో పచ్చటి మంచితనం ఉన్నది, పల్లెల్లో పిసరంత స్వార్థం లేకుండా నీ వాళ్ళు నా వాళ్ళు నలుగురు ఒక తాన కూర్చొని మాట్లాడుకునే ఈ మంచితనం ఇంకా బతికే ఉన్నది. ఈ పట్నం గాలి జోకలే, ఈ పట్నం విషపు గాలి, పట్నం కంప్యూటర్ గాలి, పట్నం సైన్స్ గాలి జోకకుండా పల్లెలాగా ఉన్న పల్లెలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబీకులు ఏదేమైనా సరే నా తరాల మాయముంత, నా తరతరాల వారసత్వం అక్కడ ఉన్నది, నేను ఊరికే పోతాని 10 ఏళ్ల కిందినాటి ఇల్లుకి మళ్ళీ రంగులద్ది తన తండ్రికి బహుమతి ఇస్తేందుకు బిడ్డలంతా కదిలొచ్చిరు. ఇటువంటి బిడ్డలు కావాలి, ఇటువంటి పల్లెటి పచ్చటి వాతావరణం, పల్లె వాతావరణం రావాలని కోరుకుందాం. ఒక్కపారి ఆ కుటుంబాన్ని చూసొద్దాం రారి. అందరూ పల్లె నుంచి వెళ్ళి పట్నం పోతారు, వలసకు బతుకుదరు, నీకు ఇక్కడ ఏమున్నది పల్లెలల్లా అని అంటారు కదా, గట్ల కాదంటున్నారు లాగీళ్ళు. మాకు పల్లె వాతావరణమే కావాలని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వాసి హనుమంతరావు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా ఇంటికి ఇక కొత్తగా రంగులేసి మా తాతల జ్ఞాపకాలు మా తండ్రికి ఇచ్చుకుంటామని చెప్పి తీరుగా బహుమతి ఇచ్చిరనుకో రాదుర్రి ఎన్ఆర్ఐ బిడ్డలు. ఇక చూడుర్రి ఎట్లున్నదో. ఖమ్మం జిల్లా మహాదేవపురం ఊరికి చెందిన హనుమంతరావు ఆయన తాతల నాటి ఇంట్లోనే ఉంటున్నాడట. ఇక పాత తరం ఇల్లు అయినప్పటిది కదా, పూర్వీకులదంటే అంతంత ప్రేమ ఉండదా చెప్పుర్రి. ఇక పూర్వీకుల మీదున్న మమకారంతో కుటుంబ సభ్యులు ఇక వాళ్ళు మాట్లాడిన మాటలతోటి అదే ఇంటిని కొత్త హంగులతోటి తీర్చిదిద్దిండ్రు. అందరూ పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతుంటే ఈ కుటుంబం మాత్రం పట్నం నుంచి పల్లెకు దిగచ్చిందులా.
ఇక 25 లక్షలతోటి కొత్తిళ్ళు వస్తున్నా కూడా ఇక ఆయన వంశ పూర్వీకుల జ్ఞాపకాలను ఇక ఇడిసబెట్టకుండా పదిలంగకి ఇట్లా దాసబెట్టుకోవాలనే ఉద్దేశంతో పాత ఇంటికి 50 లక్షలకు మీద ఖర్చు పెట్టి ఇక కొత్త రంగులు అద్దినరనుకోరాదుర్రి. దీంతో హనుమంతరావు చేసిన పనిని మొత్తానికైతే ఊరోళ్ళు ఇక ప్రశంసల వాన ఉరిపిస్తున్నారనే చెప్పాలి ఆయన మీద. ఏందో ఏమో పోరు మరి సినిమాలు చూసి చేస్తురా లేకపోతే మనుషులకే ఇట్లా పుట్టిన రోగాలు తెలివై కానీ కాకినాడ కాడ చూడు రీ తుని కాడ అరే రే రే ఇక అమాసాయిగా ఆవుడితోటి మొత్తం టెంట్లు వేసి ఆ లేగదూడను బలిచ్చిరట, అడవైన మంత్రాలు చదివిరట, ఓ తోటలకు పోయి గాలి గాలి గత్తర చేసిరట. ఎవరికేం చేద్దామని, మా ఊరికి ఏమైనా చేద్దామనా, మా కుటుంబాలకు ఏమైనా చేద్దామనా, ఈ క్షుద్ర పూజలు ఏమిటికి చేస్తున్నారు ఏం కథ అని ఊరోళ్ళు ఏమో ఓ తీరు పరిశాన్ అవుతురు. కానీ ఈ దూడని బలిచ్చి ఆ టెంట్లు వేసి ఏమి చేతలు, ఎందుకు సిడుగు చేతలు, వచ్చేటిది ఏముంది పోయేటిది ఏముంది, సినిమాలు జనాన్ని చెడగొడుతున్నాయా, జనాలే సినిమాలు చూసి చెడిపోతురా, ఏం తెలియని పరిస్థితి ఉన్నది అయ్యాల రేపట్ల. గింత టెక్నాలజీ, గిన్ని ఆపరేషన్లు, గిన్ని కరెంటుతో నడిచే మిషన్లు, ఆ గింత కథ వచ్చింది, గాలి మోటార్లో పోయి దేశాలు తిరిగి వస్తున్నాము. ఇంకా కూడా ఏవో మాయలు మంత్రాలు శక్తులు అని అడ్డమైన చేతలు చేసుకుంటా ఎందుకు బతుర్రో ఏందో అర్థం కాదు. ఈ జనాలతోటి పెద్ద సాగున్నది. ఈ మంత్రం చేస్తాం ఏదో సాధిస్తాం అంటోళ్ళని ప్రభుత్వాలు పట్టుకొని వారి మంత్రంతో ఏమవుతుందో పరీక్ష పెట్టి వాడిని తీసుకుపోయి పాకిస్తాన్ బార్డర్లు వేయాలి, పాకిస్తాన్ వాళ్ళ మీదకి మంత్రాలు చేపియాలి, వాళ్ళ శత్రుముఖాల నుంచి మనం కాపాడుకునేటట్టు చేయాలి, ఈ సైనికులకు సెలవులు ఇవ్వాలి. గిట్ట చేస్తే బాగుండు సర్కారు. ఈ క్షుద్ర పూజలు పాడైపోనుల్లా ఎవరిని భయపెడదామని చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు కానీ అనవసరంగా మూగ జీవాల పానాలు తీస్తున్నారు కదా. కాకినాడ జిల్లా తుని మండలం కాడున్న లోవకొత్తూరు ఊర్లో ఇంత పూజలు కలకలని రేపినయుల్లా. ఇక మరడ పసుపు కుంకుమ వేసి మొత్తం ఆగమాగం చేసుకుంటా పాపం చిన్న లేగదూడను బలిచ్చిండ్రు అనుకోరాదుర్రి. మరి ఎవరు చేసిండ్రో ఎందుకు చేసిండ్రో తెలియదు కానీ గిట్ల క్షుద్ర పూజలు చేస్తున్నారట. పూజలు ఎందుకు చేస్తున్నారు ఏంది కథ అని చెప్పి ఊరైన ఒక ఆయన ప్రశ్నించిండట నుల్లా. మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి గైన మీద కత్తితోడి దాడికి దిగిండ్రట. ఇక ఒక వ్యక్తిని పట్టుకున్నారట ఊరోళ్ళు. ఇక పరారీలా ఇంకొంతమంది ఉన్నారట నుల్లా. నిన్న రాత్రి ఒక తోటలో పూజలు చేసుకుంటా గిట్ల కనబడ్డారట గుర్తు తెలియని మనుషులు. ఇట్లా క్షుద్ర పూజలు చేయంగా ఊరోళ్ళకి అనుమానం వచ్చి పట్టుకున్నారట. ఇక మొత్తానికైతే గా ఊర్లో మస్తుగా భయపడుతున్నారు చూసినోళ్ళు. ఇక కావాలంటే మీరు కూడా చూడండి ఎట్లా చేసి పెట్టిండ్రో. నా పేరు రామకృష్ణ అండి, మాది వెలంకొత్తూరు. ఇది కొద్ది కాలంగా ఇప్పుడు నెల రోజులు పెట్టి ఇక్కడ ఉంటున్నారండి. నిన్న క్షుద్ర పూజలు పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు మన లోకల్ ఉన్న కుర్రోళ్ళు చూసి అడగొచ్చి చేసి వాళ్ళు చెదిరికొట్టారు. ఇలా పోలీసులు కూడా వచ్చారు, చూసి వెళ్ళిపోయారండి. ఒక అబ్బాయి కూడా చెయ్యి కూడా ఫ్రాక్చర్ చేశారు. వామ్మో చూసినారు లగ్గా పిలేసి చూస్తేనే మస్తు భయం అవుతున్నది. గిసొంటి చెప్పుకుంటేనే జనాలను ఇంకా భయాలకు గురి ఎత్తున్నారు కదా. ఇలా సక్కదనం పాడైపోను. ఈ రోజులు ఎటువంటి రోజులు చెప్పుండ్రి అరిచేతులు అయికుంటా మొత్తం కనబడబట్టే గసవంటిది. గింత టెక్నాలజీ మారినా కూడా ఇంకా మంత్రాలు ఏత్తము, మంత్రాలకు చింతకాయలు రాలుతాయని చెప్పి జనాలను భయపెడుతున్నారంటే వీళ్ళని ఏమనాలనుల్లా. ఇక గివులా ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాసమాలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.